సార్. యెస్. ఓకే. యెస్. వాయిస్ పర్ఫెక్ట్ ఉందా సార్? క్లియర్. క్లియర్‌నా సార్? రైట్. థాంక్ యూ లీడర్స్. లీడర్స్ ఇక్కడ మనం చెప్తున్నాం గదా! ప్రతి ఒక్క లీడర్ ఏందంటే ఆహ్, ఈ ఈ కేటగరీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒకళ్ళేందంటే 100% ప్రొడక్ట్ యూజ్ చేయమని జెప్తారు. 100% ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఇక్కడ నుంచి మీరు బిజినెస్ ముందుకెళ్ళొచ్చు అని జెప్తారు. ఇంకో అంటే చెప్తున్నానన్నమాట. ఒక బిజినెస్ లోపల ఏమేమి ఉంటాయి, ఒక సక్సెస్‌కు కావడానికి ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయంటే చూడొచ్చు. మీ దగ్గర ఎక్కువ లిస్ట్ ఉంటే చాలు మీరు ముందు సక్సెస్ అయిపోతారు. ఈ బిజినెస్ అదే సీక్రెట్ అని చెప్తారు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు మీరు బిజినెస్‌లో కూడా సక్సెస్ అయిపోవచ్చు అని చెప్తారు. డ్రీమ్ ఉంటే చాలు మిగతా విషయాలు అన్నీ అయిపోతాయి అని చెప్తారు. అంటే సార్ బిజినెస్ సీక్రెట్స్ అని చెప్తారు. 4 బేసిక్స్ గురించి మాట్లాడతారు. బిజినెస్ సీక్రెట్ అని చెప్తారు. 10 కోర్ స్టెప్స్ గురించి మాట్లాడతారు. బిజినెస్ సీక్రెట్ అని చెప్పి డ్రీమ్ ఉంటే సరిపోతది అంటారు. దీంట్లో ఏ పని చేయాలి సార్? అన్ని డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అవునా కదా! నిజంగా ఇదేందంటే ఒక్క ఇప్పుడు చూడండి మనం ఏదన్నా వంట చేసేటప్పుడు ఒక ఐటెమ్ ఉంటే సరిపోదు. దానికి చాలా ఇప్పుడు సింపుల్‌గా అంటారు ఏమంటే అన్నం ఈజీగా అయిపోతామని మాట్లాడతారు. అన్నం ఈజీగా అయిపోతది అంటాం. అన్నంకి ఏం అవసరమైతాయి? అది గింజ తయారైనప్పటి నుంచి చాలా ప్రాసెస్ ఉంటది. అదంతా మాట్లాడుకుంటే ఓన్లీ మనం తయారు చేసే విధానం గురించే మాట్లాడుకున్నా బౌల్ అవసరమైతది. రైస్ అవసరమైతది. అదే బియ్యం అవసరమైతాయి. వాటర్ అవసరమైతాయి. మంట అవసరమైతది. ఇవన్నిటికంటే మీరు కొంత శ్రమ చేసి ఆడ పెట్టాల్సుంటది. ఇవన్నీ మళ్ళా ఇవన్నీ ఉంటాయి. అవునా కదా! బట్ ఏది గూడా ఒక్క దాంతోని గాదు. ఏ పని గూడా. మీరు గూడా ఈ బిజినెస్ లోపల సక్సెస్ గావాలంటే ఒక లీడర్ లాగా తయారు గావాలి. మీ కింద కొన్ని మంది వేల మంది ఫ్యామిలీస్ గూడా మీ పైన డిపెండ్ అయ్యి నడుస్తుంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిజినెస్ ముందుకెళ్ళాలంటే చాలా రకాల క్వాలిటీస్ అవసరమైతాయి. ఇవన్నీ క్వాలిటీస్ ఎట్లా డెవలప్ అయితాయి సార్ అంటే, అది నేర్చుకోవడానికే మనకిక్కడ జూమ్ మీటింగ్ అండ్ ఫిజికల్ మీటింగ్స్ కావచ్చు, గోక్రాల్ ఇవన్నీ ప్రతి ఒక్క మీటింగ్స్ గూడా మీ లోపల లీడర్‌షిప్ క్వాలిటీస్ లీడర్ అంటే ఏంది? ప్రతి పనిని చాకచక్యంగా అవసరాన్ని బట్టి ఎంత అవసరమో అన్ని విషయాలు గూడా చెప్పగలిగేటట్టు ఉండాల. అన్ని విషయాలు ముందుగానే గెస్ చేయగలిగేటి ఇవన్నీ ఎక్కడి నుంచి డెవలప్ అయితాయి? మీరు ఇంటి దగ్గర కూర్చొని మన చుట్టుపక్కల చేసే వ్యక్తుల యొక్క జాబ్ చదవడం, వాళ్ళు చదివిన చదువులు చదువుకుంటుంటే ఇవన్నీ వస్తాయా అంటే కావు. మనం ఒక కొత్త ఫీల్డ్ ఎంచుకున్నాం. దీని లోపల చాలా మంది వ్యక్తులతోని మనం పని చేయాల్సొస్తది కాబట్టి, ఇంతమంది వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ యొక్క నాలెడ్జు డిఫరెంట్‌గా ఉంటది. అందరిని హ్యాండిల్ చేయాలంటే మన దగ్గర ఒక ప్రత్యేకత ఉండాలి. అవునా గదా! కాబట్టి ఇవన్నీ విషయాలు మనం డెవలప్ గావాలంటే, ఈ మీటింగ్స్ గాని ఇవన్నీ ఇక్కడ చాలా బాగా ఉపయోగపడతాయి. బట్ ఇవన్నీ మీకు 100% ఎంత ఉపయోగపడతాయంటే అసలేమంటారు మీరు ఊహించరు. ఈ రోజున్న పర్సన్ ఈరోజు ఇట్లా చాలా మంది మన రాజేశ్వరరావు సార్ చాలా మంది లీడర్స్‌ని జూసుంటారు. ఒకరోజు పలానా వ్యక్తి ఈ రకంగా ఉండే, ఈరోజు ఆయన మాట్లాడితే స్టేజ్ మీద ఎంతమంది క్లాప్స్ కొడుతుర్రు. ఆయన ఈ రకంగా మాట్లాడతాడని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంత మారిపోయింది ఇవంతా కారణం ఎక్కడంటే సిస్టమ్ యొక్క పవర్ అన్నమాట. కాబట్టి సిస్టమ్ లోపల అంత నాలెడ్జ్ ఉంటది. బట్ ఈ సిస్టమ్‌ని మనం ఎస్టాబ్లిష్ జేసిన మన ఎస్‌పీ బాలాజీ సార్‌కి నిజంగా ఎప్పుడు థాంక్‌ఫుల్ ఉండొచ్చు మనం. ఎందుకంటే ఒకటే వే, ఒకటే రకమైన సిస్టమ్‌తోని, ఒకే రకమైన నాలెడ్జ్‌తోని ఎంత దూరం ప్రయాణించితే ఆ రూట్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది మీ జనరేషన్‌కి గూడా అని. బట్ దాంట్లోపల ఒక మెయిన్ కొన్ని విషయాలున్నాయి. దాంట్లో ఏందంటే 6 పవర్ యాక్షన్స్ అని. 6 పవర్ యాక్షన్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేషిర్రు ఎస్‌పీ బారెల్ సార్. మీరు ఈ బిజినెస్ లోపల మీరు డ్రీమ్ బెట్టుకుంటారు. ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయిపోతారు. ఈ బిజినెస్ లోపల మీరు ఫ్యూచర్‌ని జూస్తారు. ఈ బిజినెస్ నా ఫ్యూచర్ అని మీరు డిసైడ్ అయిపోతారు. ఇట్లా డిసైడ్ అయిన తర్వాత నేను వర్క్ ఏం జేయాలి సార్? వర్క్ ఎట్లా స్టార్ట్ జేయాలి? నేను ఈ బిజినెస్ లోపల ముందుకెళ్ళడానికి. ఈ పనులు ఎప్పుడైతే మీరు జేయగలుగుతారో రిపీటెడ్‌గా మీది ఒక జాబ్‌ని మీరెంత కా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు చూడండి మనకు సుధాకర్ సార్ ఉన్నారు ఎగ్జాంపుల్‌గా. మార్నింగ్ ఆయనకు డ్యూటీ ఎళ్ళే టైం ఉంటది. లాస్ట్ మినిట్ మాట్లాడే టైం ఉంటే కూడా డ్యూటీ టైం అయితుందేమో అని హ్యాండ్ డౌన్ జేసి ఆయన పనుల మీద బిజీ ఉండే. బట్ విషయం ఏందంటే మనం ఒక జాబ్‌కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో ఆ పనులు చేసి అక్కడ మీకు ఇన్‌కమ్ స్టార్ట్ అయితుందో, ఈ బిజినెస్ లోపల సక్సెస్ కావడానికి ఇది వర్క్ అన్నమాట. ఈ వర్క్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో చాలా ముందుకెళ్ళొచ్చు. ఈ 6 పవర్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు అవసరమైతే రాసుకోండి. ఈడ ఉంది కదా సార్ ప్రొఫైల్ పిక్ అంటే సరిపోదు. మీరు నోట్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటదది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లిస్ట్ బిల్డింగ్ అన్నమాట. లిస్ట్ దేని గురించి కావాలి మనకు? లిస్ట్ దేనికి అవసరమైతది? ఇప్పుడు ఈ బిజినెస్ ఎవరితో నడుస్తది? అప్‌లైన్‌తో నడుస్తదంటారా?
100% నడుస్తది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మీ బిజినెస్ ముందుకెళ్ళడానికి, మీకంటూ ఒక గుర్తింపు రావడానికి, ఈ బిజినెస్ లోపల ఒక టర్నోవర్ పెంచాలి అంటే, ఇక్కడ ఏం చేయాలంటే రా మెటీరియల్ ఏముంటది మనకిక్కడ లిస్ట్ బిల్డింగ్ అంటే జనాలతోని మాట్లాడాల్సుంటది. ఎంతమంది మీకు తెలిసిన వ్యక్తులు ఆహ్, కొంతమంది లిమిటెడ్ పీపుల్ మీకు చాలా కొంతమంది తెలిసిన వ్యక్తులుంటారు. దాంతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, రిలేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అందరిని ఒక లిస్ట్ ఔట్ చేయండి మీరు. మీ ఫోన్‌లో లిస్ట్ ఉంటది కదా సార్! మా ఫోన్‌లో దాదాపు 500 మంది నంబర్‌లున్నాయి. ఒకళ్ళ దగ్గర 200 నంబర్‌లున్నాయి. ఒక దగ్గర 100 ఉంటాయి. ఇట్లా కొన్ కొన్ని నంబర్స్ అనేటివి మీ దగ్గరుంటాయి. బట్ ఏందంటే ఇవన్నిటిని ఫోన్‌లో గాకుండా మీరొక పెన్ను, పేపర్ తీసుకొని లిస్ట్ ఔట్ జేయాలె. ఇవన్నీ మనకు తెలిసిన పనులే. ఇయాల కొత్తగా ఏం జేస్తలేం. ఈ బిజినెస్ లోపల ఏది కొత్త పనులుండవు. అన్నీ తెలిసిన పనులే. కొంత వేరే రూట్‌లో జేస్తున్నామనమాట. ఎట్లా అంటే ఇప్పుడు లిస్ట్ బిల్డింగ్ దేని గురించి? ఇప్పుడు మనకు మంచి వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్ మనకు మ్యారేజ్ ఉందనుకోండి. ఏదైనా ఫంక్షన్ ఉంది మన ఇంటి లోపల. ఏం జేస్తాం? మన ఇంట్ల పెద్ద మనుషుల్ని అమ్మ, నాన్నను, నాయనమ్మ, తాత ఉంటే వాళ్ళందరిని కూర్చోబెట్టుకుంటాం. మెయింటైన్ చేసే పెద్ద మనిషి మీ మేనమామ ఇట్లా ఎవరైనా ఉంటే అందరిని కూర్చోబెట్టుకొని మనం ఎవరెవరికి ఈ వెడ్డింగ్ కార్డ్స్ అనేది పంచుదాం. లిస్ట్ ఔట్ జేసుకుంటాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళకి 100% ఆ వెడ్డింగ్ కార్డ్ చేరడానికి ఆహ్, కొంత టైం కేటాయించి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం లిస్ట్ అనేది రాస్తాం. ఎవ్వరు మిస్ కావద్దన్న ఉద్దేశ్యంతోటి. అవునా కాదా? కాబట్టి ఇక్కడ గూడా మీరు ఈరోజు ఈ బిజినెస్ అవకాశం గొప్పదని నమ్ముతున్నారా లేదా? ఫస్ట్ మీకు మీరు డిసైడ్ కండి. ఈ బిజినెస్ అవకాశం చాలా గొప్పది. దీని నుంచి నా జీవితం మారడంతో పాటు నేను పరిచయం అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా మారుతుందన్నప్పుడు, ఆ పర్సన్ యొక్క పేరు మీ పేపర్ మీద ఎందుకు రాయొద్దు? తప్పేమన్నా ఉందా? ఏం లేదు గదా! కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ పేరనేది రాయండి. బట్ ఏందంటే ఇక్కడ మీరు లిస్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఒక మంచి ఫార్ములా యూజ్ జేయొచ్చు. ఏందంటే ఫ్రెండ్స్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చనమాట. FRIENDS. ఎఫ్ అంటే ఫ్రెండ్సు, ఐ అంటే వచ్చేసి మన ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి గదా! స్కూల్సు, ఇన్‌స్టిట్యూట్, కాలేజెసు అక్కడ పరిచయాలేమన్నా ఉంటే రాయొచ్చు. ఆహ్, ఆర్ వచ్చేసి మన రిలేటివ్స్ గురించి రాయొచ్చనమాట. రిలేటివ్స్ మొత్తం రాయొచ్చు. ఈ అంటే వచ్చేసి మనకు ఎంప్లాయ్‌మెంట్స్ ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. పరిచయం ఉన్నోళ్ళుంటారు. కొంతమంది ఎంప్లాయీస్ ఆ రకంగా రాయొచ్చు. ఎన్ అంటే నైబర్స్ అన్నమాట. మన ఇంటి చుట్టుపక్కల వ్యక్తులు రాయొచ్చు. ఇవన్నీ గూడా మీరిట్లా అంటే ఒక ఫార్ములా అన్నమాట. సడెన్‌గా అన్ని పేర్లు గుర్తు రాకపోవచ్చు. కాబట్టి ఇట్లా ఒక FRIENDS అంటే ఒక ఫ్రెండ్ అనే దాని నుంచి ఒక్కొక్క లెటర్ నుంచి ఈ రకంగా మనం కొంత క్రియేట్ చేయొచ్చన్నమాట. లాస్ట్‌కొచ్చేసి ఎస్ అన్నమాట. ఎస్ అంటే స్ట్రేంజర్స్. మనము స్కూల్ చదివేటప్పుడైతే గుర్తుండదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, సహోదరీమణులు ఇట్లా అంటాం గదా! అందరూ ఇదేందంటే అందరూ గూడా నా అన్నదమ్ములు, అక్కచెల్లెలని మనం ఇట్లా జనగణమన పాడేటప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటాం. బట్ ఇక్కడేందంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తది? మన చుట్టాలు వాళ్ళు గాదనేసరికి బిజినెస్‌లో వదిలేస్తాం సింపుల్‌గా. బట్ లాస్ట్‌కి యెస్ అనే పదం ఉంది గదా! అది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఫ్రెండ్స్ లోపల లాస్ట్ యెస్ అనేది స్ట్రేంజర్స్ అన్నమాట. కొత్త వ్యక్తులతోని బిజినెస్ అనేది చాలా పెద్ద మొమెంటం క్రియేట్ చేస్తది. కాబట్టి మీ లిస్ట్ అనేది ఎప్పుడు అయిపోకుండా ఆ స్ట్రేంజర్స్‌ని ఎప్పటికప్పుడు మీరు గ్రూప్‌లో యాడ్ చేస్తుంటే, మీ లిస్ట్ అనే బుక్ లోపల యాడ్ చేస్తుంటే, మీ బిజినెస్ చాలా పెద్ద మొమెంటం క్రియేట్ అయితది. కాబట్టి లిస్ట్ లేకపోతే మీ బిజినెస్ లోపల 1% కూడా ముందుకెళ్ళలేరు. మీ దగ్గర మంచి డ్రీమ్ పెట్టుకుర్రు. మీ దగ్గర చాలా ఉత్సాహం ఉంది, ఎక్సైట్‌మెంట్ ఉంది. ఏదైనా చేయాలని. ఏం చేయాలి? జనాలకు చెప్పాల్సిందే కదా! జనాలకు చెప్పాలంటే ఇట్లా మనం డైరెక్ట్ వెళ్ళిపోతామా? ఒక లిస్ట్ అనేది మన దగ్గర ఉండాలి కదా! కాబట్టి ఆ లిస్ట్ అనేది 100% మీరు రాయండి. ఆ లిస్ట్ మీ బుక్ లోపల ఎంత పెరుగుతా ఉంటే మీ బిజినెస్ కూడా చాలా పెద్ద గ్రోత్ కానికి రా మెటీరియల్ అనేది రెడీగా ఉంటదన్నమాట. మీ దగ్గర రెడీగా ఉంది రా మెటీరియల్ పని చేయడానికి రా మెటీరియల్ అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడదాం. చాలా సేపు మాట్లాడొచ్చు ఇవన్నీ విషయాలు. ఆహ్, కొంత కొంత మటికే నేను మాట్లాడుతున్నా. దీని గురించి ఇంకా లీడర్స్ మాట్లాడే టైం ఉంటే మాట్లాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. ఇప్పుడు మనకు రా మెటీరియల్ అయితే రెడీ అయిపోయింది. రా మెటీరియల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాల. వర్క్ వచ్చేసింది. వాళ్ళకి ఫోన్ చేసి, కాంటాక్ట్ చేసి, ఇన్వైట్ చేయాల. కాంటాక్ట్ చేయడం లోపలేందంటే మొహమాట పడొద్దస్సలు. మొహమాటం అనేది అస్సలు పడొద్దు. మొహమాటం మనకు ఎక్కడ గూడా ఎన్నో మంచి మంచి విషయాలు సాధించడానికి అదొక పెద్ద ఏమంటారు గుదిబండలాగా కూర్చుంటదనమాట. పని జేయకుండా అదొక మనల్ని ఆపేస్తుంటది. కాబట్టి మొహమాటం అనేది ఉండొద్దు. కాంటాక్ట్ జేయాలి. ఖచ్చితంగా 100% ఫోను జేసి కాంటాక్ట్ జేయాలి. కాంటాక్ట్ జేసిన తర్వాత ఇన్వైట్ విషయంకొస్తే, సార్ ఒక చిన్న బిజినెస్ అవకాశం ఉందని ఎవరితోని జెప్పొద్దు.
ఇది చిన్న బిజినెస్ అవకాశం అయితే కాదు. ఇంకోటి మీరు బిజినెస్ అని మాట్లాడొచ్చు. దాంతో పాటు ఏమంటారు ఒక ప్రాజెక్ట్ వర్క్ అని మాట్లాడొచ్చు. కొంతమందికి డైరెక్ట్ ఒక విస్టిజ్ అనే వండర్‌ఫుల్ పెద్ద మంచి బిజినెస్ అవకాశం ఉందని మాట్లాడొచ్చు. దాంతో పాటు నేను రీసెంట్‌గా చేస్తున్న పనితో పాటు ఒక మంచి అవకాశం జూషిన. దాని గురించి మీతోని మాట్లాడాలని అనుకుంటున్నా. మీకు టైం ఉందా? నేను ఒక 2 నిమిషాలు మాట్లాడే టైం ఉందా? కాంటాక్ట్ ఇన్‌వైట్ లోపల. ఫస్ట్ ఇంకోటేందంటే కాంటాక్ట్ చేసేటప్పుడు ఏందంటే స్టార్టింగే మనం బిజినెస్ అని మాట్లాడకుండా ఏమని మాట్లాడొచ్చంటే బాగున్నారా? ఏం జేస్తున్నారు? మీ ఫ్యామిలీస్ ఎట్లున్నాయి? మీ ఫ్రెండ్ గాని, మీ వర్క్ ఎట్లా నడుస్తుంది? ఇవన్నీ విషయాలు కొద్దిసేపు మాట్లాడితే ఏందంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది రిలేషన్ అనేది ఏర్పడతది. దాని తర్వాత ఓకే. వర్క్ ఎట్లుంది? ఆహ్, ఇంకా ప్రెషర్ ఎక్కువైతుందా? లేకపోతే వర్క్ లోపల లేకపోతే ఇంక బెటర్‌గుందా? ఇన్‌కమ్ సోర్స్ ఏమైనా పెరిగినాయా? ఎట్లుంది ఫ్యామిలీ మునుపటి కంటే ఇప్పుడు ఇంకా బెటర్‌గుందా ఇన్‌కమ్ పరంగా? ఇవన్నీ జనరల్‌గా మీరు మాట్లాడే విషయాలు మాట్లాడిన తర్వాత బిజినెస్ గురించి ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది చెక్ జేస్తున్నా. నేను ఈ మధ్యలే నేను ఆల్రెడీ తెలుసు నేను ఈ పని జేస్తున్నా. ఈ పనితో పాటు ఒక వండర్‌ఫుల్ ఒక బిజినెస్ అవకాశం చూసిన నేను రీసెంట్‌గా. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఈ అవకాశం గురించి నేను వింటున్నప్పుడు ఫస్ట్ నువ్వే గుర్తుకొచ్చినావు నాకు. అందుకే ఫస్ట్ నీకు కాల్ చేస్తున్నా. బట్ మనము నీకు డ్యూటీ ఇవన్నీ టైమింగ్స్ కనుక్కున్న తర్వాత మీరు ఏదో ఒక టైం ఫిక్స్ అవుతది గదా! మీరు ఎట్లైనా గూడా మీకు సెకండ్ సాటర్‌డే లీవ్ ఉంటది గదా! ఖచ్చితంగా. లేదంటే ఈ ఫ్రైడే రోజు మీకు ఎట్లైనా వీక్ ఆఫ్ ఉంటది గదా! మనం ఈరోజు కలుద్దాం. లేకపోతే సండే రోజు మన దగ్గర ఇక్కడ ఒక పెద్ద వండర్‌ఫుల్ సెమినార్ అనేది జరుగుతుంది. చాలా వ్యక్తులు నాలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ చాలా మంది పీపుల్స్ వస్తున్నారు. అక్కడ మనం ఆ రోజు కలుద్దాం. మీరు ఇన్విటేషన్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ అయిపోతే ఇన్విటేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేగా మీరక్కడ కాంటాక్ట్ జేయొచ్చు, ఇన్వైట్ జేయొచ్చు. నాకు తెలిసిన ఒక 2 విషయాలు జెప్తున్నా. చాలా విషయాలున్నాయి దీంట్లో మీరు ఇన్వైట్ జేసే పద్ధతులు వేరే ఉంటాయి. అక్కడి నుంచి మీకు క్వెషన్ ఒస్తది. ఏంది నాకు చెప్పు? ఏం అవకాశం ఉంది? ఏం కథ? నేనది వింటున్నా. నాకు గూడా పూర్తిగా అర్థం కాలే గానీ, దీంట్లో ఏదో స్పెషల్ ఉందనైతే నాకు అర్థమైంది. నేనిద్దరం కలిసి మళ్ళొకసారి విందాం. ఆహ్, నాకేందంటే నువ్వు నీ సజెషన్ అనేది చాలా బెటర్‌గుంటది. నాకు దీనిపైన ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వగలిగితే బాగుందంటే ఇద్దరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని గూడా చెప్పొచ్చు. అప్పుడు ఏమైతదంటే అవతల పర్సన్ గాని నా సజెషన్ తీసుకుంటాడు ఈయన అని అవతల వ్యక్తిని అప్‌లిఫ్ట్ చేసినట్టు అయితుంటది. ఇంకా దాంతో పాటు ఏం చేయొచ్చంటే మనము ఇది ఫోన్‌లో చెప్పేదైతే డైరెక్ట్ నేను ఈయన్ని ఫోన్‌లోనే చెప్తుంటి గదా! నేను కలుద్దామని ఎందుకంటున్నా. ఇది కలిసి మాట్లాడితే మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి బెటర్‌గుంటది. మా భార్యతో పాటు మీ ఇంటికొస్తున్నా. మా చెల్లెమ్మని గూడా కూర్చోబెట్టండి. ఇద్దరం కలిసి ఇదొక ఫ్యామిలీ బిజినెస్ ఉంది. మనం ఇద్దరం కలిసి దీన్ని డెసిషన్ తీసుకుందాం పూర్తిగా. ఇట్లా ఎన్నో రకాలుగా ఇన్విటేషన్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ జేయొచ్చు. ఇది కాంటాక్ట్ ఇన్వైటింగ్ అనేది 100% ఇంపార్టెంట్. దీని లోపల ఏందంటే చాలా మంది ఫెయిల్ అయితారు. మాట్లాడే పద్ధతి లోపలనే. సరే. ఇన్వైట్ అయింది. కాంటాక్ట్ అయిపోయింది. ఇన్వైట్ అయింది. నెక్స్ట్ విషయం ఏముంది ఎస్‌టిపి. షో ద ప్లాన్. షో ద ప్లాన్ వచ్చేసి మనకు బిజినెస్ యొక్క ప్లాన్ అనేది ప్రజెంటేషన్ చేయడం అన్నమాట అక్కడ. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇక్కడ షో ద ప్లాన్ చెప్పడం అంటే ఆడున్నది గడగడ గడగడ చదవడం గాదు. ఈ యొక్క బిజినెస్ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ లోపల అవతల వ్యక్తికి ఏమంటారు? ఈ బిజినెస్ ప్లాన్ వినడం ద్వారా అతని యొక్క జీవితం లోపల ఏం మార్పులొస్తాయి? ఈ ప్లాన్ ప్రజెంటేషన్ లోపల ఆయనకు ఏ రకంగా ఉపయోగపడతది? ఆయన డ్రీమ్స్ ఎట్లా ఫుల్‌ఫిల్ అయితాయి? ఈ విషయం గురించి మీరెప్పుడైతే మాట్లాడతారో ఆయన ప్లాన్ వినడానికి ఆసక్తిగుంటాడు. ఆడ బుక్ తెరిచి ఇట్లా పేపర్‌లు ఇట్లా సరిపోదు. ఆడున్నది గుడ్డిగా చదువుకుంటూ పోతే సరిపోదు. ఆయన డ్రీమ్‌ని బిల్డ్ చేయాల్సొస్తది. షో ద ప్లాన్ అంటే ఆయన యొక్క జీవితం లోపల ఒక వండర్‌ఫుల్ యొక్క మార్గం క్రియేట్ చేయడానికి ఒక ప్లాన్‌ని మనం ఇలా ప్రజెంటేషన్ చేయబోతున్నాం. అంత ఆషామాషిగా పోయి టక టక రాయడం, టక టక పేపర్‌లు తిప్పి చెప్పడం గాదు. ప్లాన్ చెప్పేటప్పుడు మీదొక పెద్ద బాధ్యతగా ఫీల్ గావాలి మీరు. నాదిదో పెద్ద బాధ్యత అతని జీవితం మార్చే బాధ్యత నా దగ్గరుంది. మన ఎస్సీ బాల సార్ అయితే జెప్తాడు. మీరెప్పుడైతే ప్లాన్ చెప్పడానికెళ్తున్నారో, దేవుడా నేను అవతల వ్యక్తికి నేను జెప్పే ప్లాన్ అర్థం జేసుకునే యొక్క జ్ఞానం, బుద్ధి ఆయనకు గల్పించు. నేను అతనికి అర్థమయ్యే జెప్పేటంత తెలివి నాకు గూడా ఇయ్యు. అతని జీవితం లోపల పెద్ద మార్పు తీసుకోవడానికి బిజినెస్ ప్లాన్ ఉపయోగపడతది అని జెప్పేసి ఆయన ఇట్లా సెల్ఫ్ టాక్ చేసుకొని ఎళ్ళమంటాడనమాట. కాబట్టి ప్లాన్ ప్రజెంటేషన్ అల్లటప్పగా తీసుకోవద్దు. నా చాలా సీరియస్‌గా తీసుకొని బాధ్యతతోని ప్రజెంటేషన్ జేయండి మీరక్కడ. చలో మీరిక్కడ లిస్ట్ బిల్డింగ్ అయిపోయింది. కాంటాక్ట్ ఇన్వైట్ అయింది. ప్లాన్ ప్రజెంటేషన్ గూడా కంప్లీట్ జేషిర్రు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. మీరు ప్లాన్ జెప్పిన ప్రతి వ్యక్తి యెస్ అంటాడా అంటే 100% చెప్పలేం. కొద్దిమంది యెస్ అంటారు. కొద్దిమంది కాదంటారు. కొద్దిమంది బిజినెస్ స్టార్ట్ జేస్తారు. కొద్దిమంది మీతో పాటు యెస్ అని నడుస్తారు. కొద్దిమంది ఓన్లీ సైన్ అప్ అయితారంతే. కొద్దిమందేంటంటే
నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. కొద్దిమంది ప్రొడక్ట్స్ అయితే ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాన్ ప్రజెంటేషన్ లోపల ప్రొడక్ట్ డెమో కొట్టిన చూపిస్తాం. దాని లోపల కొద్దిమంది కస్టమర్ లెక్క కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫాలో అప్ అనేది చేస్తుండాలి. యెస్ ఈరోజు మీరు ప్లాన్ ఇన్నారు గదా! ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత మళ్ళా ఫోను జేసి మొన్న మనం ప్లాన్ ఇన్నాము. దాని గురించి మీరేం నిర్ణయం తీసుకోవచ్చు అని మాట్లాడొచ్చు. లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? లేదా ఆ పర్సన్ ఇంట్రెస్ట్ లేడు. సార్ మొన్న మీరు ప్లాన్ అయితే విన్నారు గదా! ఆహ్, బట్ నెక్స్ట్ టైమ్ చూద్దాం అన్నారు. బట్ ఒక చిన్న హెల్ప్ సార్ నాకేం చేయండంటే మీకు తెలిసిన కొద్దిమంది వ్యక్తుల ఒక నంబర్‌లు కాంటాక్ట్స్ ఇస్తే ఈ బిజినెస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుండొచ్చు. దాని నంబర్‌లు తీసుకొని మీరక్కడ అట్లా ఫాలో అప్ అంటే ఏందంటే వాళ్ళకెప్పుడు కనెక్ట్‌గా ఉండాలనమాట. అంటే రిలేషన్ పోగొట్టుకోకుండా ఎప్పటికి వాళ్ళతోని మనము కనెక్ట్‌గా ఉంటుండాలి. ఎప్పటికి వాళ్ళ యాక్టివిటీ తెలుస్తుండాలి. కొంతమందికి మనం ప్రొడక్ట్స్ ఇస్తాం. ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేసి మా ప్రొడక్ట్స్ వాడుతున్నారా? మీకెట్లా మంచిగా అనిపిస్తున్నాయా ప్రొడక్ట్స్? ఎంత బాగున్నాయి ప్రొడక్ట్స్? మీ లోపల ఏమైనా దాని లోపల చేంజెస్ గమనించిర్రా మీరు? హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తే మునుపటి కంటే ఈరోజు ఎంత బెటర్‌గుంది. మీరు టైంకి యేసుకుంటున్నారా? ఇవన్నీ విషయాలు ఫాలో అప్ లోపల కస్టమర్‌ని ఫాలో అప్ జేయొచ్చు. బిజినెస్ పర్సన్ యాక్టివ్ ఉన్న పర్సన్‌ని ఫాలో అప్ జేయొచ్చు. లేదంటే ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ లేకున్నా గానీ మాకు తెలిసిన సర్కిల్ ఉంది. నేను సజెస్ట్ జేస్తా. ఎన్నో విషయాలుంటాయి ఫాలో అప్ లోపల. ఇవన్నీ మీరెప్పుడైతే మాట్లాడుతుంటారో ఇవన్నీ విషయాలు మీకు డెవలప్ అయితుంటాయి, అర్థమవుతుంటాయి. చలో ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ తర్వాత మీకొక పర్సన్ రెడీగా ఉన్నాడు మీతో పాటు పని జేయడానికి, నడవడానికి, అతని డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి. యెస్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ ఏందంటే గెట్ స్టార్టెడ్ లోపల ఇంకొక మనం యాడ్ చేయాలంటే రైట్ స్టార్టెడ్ అనమాట. ఏందంటే మీరొక మొన్న సీడీ వింటున్న 'సుధాంషు అండ్ సంతోష్' గెట్ స్టార్టెడ్ లోపల రైట్ స్టార్టెడ్ అనేది చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే కొంతమంది తీసుకో ఇగ నీకు నచ్చింది ఒక 500 పెట్టి సామాను తీసుకో, రూ. 1000 తీసుకో ఇట్లా గాదు. ఇదొక పరంగా బిజినెస్ మైండ్‌గా ఆలోచించేటట్టుంటే మీరు మినిమమ్ బిజినెస్ మైండ్ సెట్‌తోని ఆలోచించండి. ఇన్వెస్ట్‌మెంట్ మైండ్ సెట్‌తో ఆలోచించండి. ఒక మినిమమ్ 3-500 పీవీతోని మీరెప్పుడైతే స్టార్టప్ జేస్తారో అది చాలా మంచి బిజినెస్ స్టార్టప్ అన్నమాట. మీరిట్లా స్టార్ట్ జేయొచ్చని జెప్పొచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ నేనేం లేదు. నా ఇంటి మటుకు సెల్ఫ్‌గా నేను ఫస్ట్ స్టార్ట్ చేశా అన్న పర్సన్ ఉంటే మినిమమ్ ఒక 100 పీవీతోని స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వాళ్ళు పర్సన్ ఏమంటారు లో బడ్జెట్ పర్సన్ ఉన్నారు. సార్ నేను ఏమంటారు లో బడ్జెట్ పర్సన్ ఉన్నాడు. నేను కొంత నా ఇంటి మట్టుకు వాడుకొని కొద్దిమంది వ్యక్తులకు చెప్పేటట్లు ఉంటే ఒక 160 పీవీ కోర్‌లో తీసుకురావచ్చు. 160 పీవీ కోర్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటది. ఇగ 500, 300 పీవీ క్లబ్ అయితే అది బిజినెస్ మైండ్ సెట్ ఉంటది. ఇట్లా ఏ కేటగరీకొస్తారో మీరు డిసైడ్ గాండి. అవతల వ్యక్తితోని మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తది. ఏది రైట్ అనేది మీరు డిసైడ్ అయిపోయి, ఆ పర్సన్‌ని 300 పీవీయా? 500 పీవీయా? లేకపోతే కోర్‌లోకి తీసుకొస్తారా? లేదంటే 100 పీవీతోని స్టార్ట్ చేస్తారా? ఇట్లా మీకు తగ్గట్టు అవతల వ్యక్తిని బట్టి మీరు గెట్ స్టార్టెడ్ అనేది జేయించొచ్చు. దాని తర్వాత టూల్స్ ఉన్నాయి గదా! మన దగ్గర. ఫస్ట్ డే ఏం జేయాలి? సెకండ్ డే ఏం జేయాలి? థర్డ్ డే ఏం జేయాలి? ఇవన్నీ గెట్ స్టార్టెడ్ లోపల మీరు స్టెప్ బై స్టెప్ మన టూల్స్‌ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. లాస్ట్ విషయం వచ్చేసి పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ ఏందంటే ఇది మీ గురించి పనిచేస్తది. పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ అనేది మీ గురించి బాగా పనిచేస్తది. మీరేం పని చేస్తున్నారనేది. పీఏఆర్ అంటామనమాట దీన్ని. పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. ఆల్రెడీ మనం మార్నింగ్ గూడా సాగర్ బాబు సార్ చాలా మంచిగా చెప్పిండు. మనం ఎంత కమిట్మెంట్ ఉన్నామో, మనం ఏం పని చేస్తున్నామో ప్రతిరోజు మనం ఏందంటే రెగ్యులర్‌గా ఏదో ఒక జాబ్‌కి పరిమితం అయిపోయి, రెగ్యులర్‌గా ఏదో దానికుంటే మీరు ఏం అవసరం లేదు. నెల జీతం ఇయ్యనికి ఆ పర్సన్ తయారుంటాడు. మీరెంత పని చేయాలనో గంత పని చేస్తే సరిపోతది. ఇప్పుడు మీరు చూడండి ఒక కంపెనీ లోపల 3 షిఫ్టులు నడుస్తుంటాయి. 3 షిఫ్టులు మీరొక్కటి చేస్తా అంటే మీ దగ్గర కెపాసిటీ ఉంటే చేయొచ్చు. కానీ అవకాశం ఉంటదా? 100% మీరు చేయలేరు. అది పాసిబుల్ కాని పని. అవునా కదా? బట్ మనకు ఛాన్స్ ఉంటదా? 100% ఉండదు. బట్ ఏందంటే మన దగ్గర ఉన్నదే లిమిటెడ్ టైమ్, లిమిటెడే ఉంటది. మనం గింతే సంపాదించగలుగుతాం, గింతే చేయగలుగుతాం. జాబ్ లోపల కావచ్చు, ఏమన్నా కావచ్చు. బట్ ఇక్కడొచ్చేసి మనం ఈ బిజినెస్ లోపల అన్‌లిమిటెడ్ మనం ఇప్పటివరకు ఆలోచన గూడా చేయలేని విషయాలన్నీ ఇక్కడ సాధ్యమవుతున్నప్పుడు మనము రోజు మనం పెట్టుకున్న గోల్‌కి ఎంత వరకు రీచ్ అవుతున్నాం? మనం ఏమేమి యాక్టివిటీ మనకు జరుగుతుంది? మనం చేసిన రోజు ఒక యాక్టివిటీ ఎంత జరుగుతుంది? ఇవన్నీ విషయాలు మీకు సొంతంగా తెలవాల్సుంటది. అది ఎప్పుడైతే పీఏఆర్ అనేది మీరు కంప్లీట్ చేసినప్పుడు. పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. నేను ఈరోజు ఎన్ని ప్లాన్స్ చెప్పినా నేను కొత్త మనతోని ఎంత మందితోని మాట్లాడినా, ఈరోజు ఎన్ని డెమోస్ అయినాయి, నేను ఈరోజు ఏమన్నా ఫేస్ మీటింగ్ జేషినా, హోమ్ మీటింగ్ జేషినా, ఏదైనా విన్నింగ్ టీమ్ లోపల సీరీస్ విన్నానా లేదా? ఎందుకంటే మన బాడీకి ఎంత తి ఆహారం తీసుకున్నా, ఏం తీసుకున్నా ఒక బాడీ యాక్టివ్‌గా ఉంటది. కానీ మీరు డబ్బు సంపాదించే విషయం లోపల
కావచ్చు. ఒక నలుగురితోని వ్యవహరించే దాని లోపల మీ మైండ్‌కి చాలా పవర్ అవసరం ఉంటది. చాలా ఫుడ్ అవసరం ఉంటది. కాబట్టి విన్నింగ్ టీమ్ యాప్ లోపల సీరీస్ ఈరోజు నేను విన్నానా లేదా? నా బ్రెయిన్ డెవలప్‌మెంట్ గురించి, నా బిజినెస్ డెవలప్‌మెంట్ గురించి, పర్సనల్ యాక్టివిటీలు ఇవన్నీ వస్తాయి. న్యూ జాయినింగ్స్ ఎన్నయినాయి ఈరోజు? ఈరోజు పీవీ ఎంతయింది ఈరోజు? ప్రతి విషయము మీరు పెట్టుకున్న గోల్‌కు ఈరోజు నేనెంత దగ్గరకైనా, నేను పెట్టిన గోల్‌కి ఎంత రీచ్ అవుతున్నా దగ్గరికి. ఇవన్నీ విషయాలు కూడా పర్సనల్ యాక్టివిటీస్ లోపల వస్తాయన్నమాట. బట్ ఇక్కడ మన గ్రేట్ లీడర్ చెప్తారు ఆహ్ ఏమంటారు? నో పీఎస్సీ, నో కౌన్సెలింగ్ అని. ఇప్పుడైతే నో పీఆర్, నో కౌన్సెలింగ్. అంటే మీ పర్సనల్ యాక్టివిటీ మీరేం జేస్తుర్రో మీకు తెలవకుండా నెలకోసారికో, 2 నెలలకు, 3 నెలలకొచ్చి నాకు కౌన్సెలింగ్ ఇయ్యి సార్ నా బిజినెస్ ముందుకు ఎళ్తలేదు సార్ అంటే, ఫస్ట్ నీ పీఆర్ చూపెట్టినాక మీ అప్లై‌ని కౌన్సెలింగ్ ఇయ్యడు. ఎందుకంటే మీరేం పని జేస్తుర్రో మీకు అప్లై‌న్‌కి ఎట్లా తెలుసంటే మీ రిపోర్ట్ బట్టి తెలుస్తదనమాట. దాన్నే పీఆర్ అంటాము. ఇట్లా ఈ పవర్ యాక్షన్స్ ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా ఇది పని అనమాట. ఈ 10 కోర్ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు 4 బేసిక్స్ ఉన్నాయి. కార్డినల్ రూల్స్ ఉన్నాయి. డ్రీమ్ ఇవన్నీ ఒక ఎత్తుకొస్తే మీరు ఇమ్మీడియేట్‌లీ వర్క్ స్టార్ట్ చేయాల్సిన విషయాలు ఇవి ఉంటాయన్నమాట. మనము ఇన్‌కమ్ సోర్స్ సంపాదించుకోవడానికి ఇవన్నీ వర్క్ అన్నమాట. ఇక ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇవన్నీ మీ సెల్ఫ్‌గా పనిచేస్తాయి. ఓకేనా? ఇవన్నీ సెకండరీ విషయాలు. ఈ విషయాల మీద మీరు దృష్టి పెట్టుకుంటే చాలా బిజినెస్ లోపల ముందుకెళ్ళిపోవచ్చు. ఇది నేను కొంత తెలిసిన విషయాలు నేను చెప్పిన. చాలా డెప్త్‌గా పోతే టైం ఎక్కువ తీసుకోవచ్చు. మీరు గూడా మాట్లాడాలి గాబట్టి. యెస్. సో, థాంక్ యూ. నేను ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్న మీ అందరి ముంగట. మీరందరూ విన్నందుకు గూడా థాంక్ యూ జెప్తున్నా. హ్మ్. యెస్. యెస్.